अस्सलामुअलैकुम नाजरीन, तहलका न्यूज़ 7 में आपका खैर मकदम है। मैं हूं एडिटर रशीद आलम। मौजूदा हुकूमत के अरकान की जुल्म ज़्यादती की दास्तानें रोज़ बरोज़ सुनने को मिल रही है और दिन ब दिन बढ़ती ही जा रही है। इस तरह कामा रेड्डी के रुकन असम्बली गंपा गोवर्धन की भी जुल्म ज़्यादती की दास्तां सामने आई है। मिशन भगीरथा के कामों में अपनी ज़मीन पर हुए कब्जे की दरख्वास्त को लेकर एक अखबारी नुमाइंदे ने फरियाद की, जिस पर रुकन असम्बली आग बगोला हो गए और इसी रिपोर्टर को धमकी आमेज लफ्ज़ों की बौछार कर दी और कहा कि एक रिपोर्टर के मेरे खिलाफ होने से कुछ नहीं बिगड़ सकता, और उन्होंने अपने खुद मुख्तारी अल्फाज और धमकी वाले अंदाज से डराकर उसे भगा डाला। इस तरह रुकन असम्बली की हरकत अवाम और हुकूमत के लिए एक चैलेंज है और इनका ये रवैया नाकाबिल बर्दाश्त है। इस पर कोदंडराम और दीगर जर्नलिस्ट कायदीन ने कार्रवाई का मुतालबा किया। ब्यूरो रिपोर्ट, तहलका न्यूज़ 7। బాగా మాట్లాడతారు సార్ కోర్సు బాగా ఈనాడు డిజిటల్ ఏంద్రైంది అయితే ఏంది నువ్వేందుగా ఏం చేయడానికి వచ్చినావు? రమ్మన్ రాజు నీ సార్ అనిల్ రమ్మన్ రాయుడికి, నీ అనిల్ రమ్మన్, అనిల్ పేరు కాదు రమ్మన్, నీ అనిల్ రమ్మన్ రాయుడికి ట్వీట్ చేస్తున్న 420 పెట్టి లంజాడుకులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు ఇవాళ పాల్పడడం అనేది దుర్మార్గమైన చర్య. మేము బహుజన జర్నలిస్టు పక్షాన ఆ జర్నలిస్టు ఏదైతే దాడికి గురైనారో ఆయనకు మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. ఆ ఎమ్మెల్యే పైన తక్షణమే ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవాలి. అతనికి ఏమాత్రం పత్రికా స్వేచ్ఛ పైన గౌరవం ఉన్న ప్రభుత్వం తక్షణమే ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము జర్నలిస్టుల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఒక్క జర్నలిజమే కాదు, అక్కడ కోర్టుతోని మొట్టికాయలు ఎక్కువ తిన్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇప్పటి వరకు ఆయన తిన్నన్ని తిట్లు హైకోర్టు నుంచి కానీ సుప్రీంకోర్టు నుంచి కానీ ఇంకా ఏ ముఖ్యమంత్రి ఇక్కడ తినకుండొచ్చు. అక్కడ న్యాయ వ్యవస్థను పట్టించుకోవు. ఇక్కడ ఐఏఎస్ చదివిన వాళ్ళనేమో ఐపీఎస్ ఉద్యోగం చేపిస్తావు, ఐపీఎస్ చదివిన వాళ్ళనేమో పౌర సరఫరాల శాఖలో పెట్టి ఐఏఎస్ వాళ్ళు చేయవలసిన ఉద్యోగం. అంటే ఇటు ఈ విధానాన్ని నువ్వు పట్టించుకోవు, ఇటు ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాను పట్టించుకోవు, అటు చట్టసభలను కూడా గౌరవించకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రిజర్వేషన్ ఇచ్చి ఒక బహుజనుడిని, ఒక దళితుడిని చట్టసభకు తోలిస్తే ఆ దళితుడిని మెడలు బట్టి బయటికి నూకిన అహంకారి ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రికి పరిపాలించే అర్హత, నైతిక అర్హత ఈ తెలంగాణలో లేదనేది మేము ఇవాళ గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే మిత్రులారా, ఈ నెల 29న తెలంగాణ జనసమితి నిర్వహించబోతున్న ఆవిర్భావ సభకు దళిత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలంతా భారీ ఎత్తున తరలి వచ్చి ఈ సభను విధేయంతం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ తెలంగాణ జనసమితి లక్ష్యం ఏంటంటే ప్రజలను రాజులను చేయాలనుకుంటున్న ఏకైక లక్ష్యంతో ఇది ముందుకు పోతా ఉంది. ఇక్కడ నియంత పాలనలు అణిచిపెట్టి వాటిని బొందబెట్టే కార్యక్రమమే జనసమితి చేస్తూ ఉంది. మిత్రులారా, ఈ కార్యక్రమానికి రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలి. అదేవిధంగా సోషల్ మీడియా ఒక సైన్యాన్ని తెలంగాణ జనసమితి తయారు చేయబోతుంది. దానికి కూడా సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్లు వాడుతున్న మిత్రులు కూడా సహకరించి ఈ ఫోర్స్లో పనిచేసి ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం పాటుపడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.